జై అమరావతి, జై అమరావతి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. అమరావతి కొన్ని వేల మంది రైతుల భూత్యాగం. అమరావతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మన రాజధాని ఏంద్రా అంటే చెప్పుకోలేని పరిస్థితిలోంచి ఈరోజు మా రాజధాని అమరావతి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. చట్టబద్ధత దాల్చుకుంది. ఈరోజు ఒక రాష్ట్రం, ఒక రాజధాని, ఒక అమరావతి అనే నిదానంతో ఏదైతే ముందుకు వచ్చిందో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు దాన్ని కార్యరూపం దాల్చినట్టు మనకు కనపడుతుంది. ఈ రోజు ఎన్నో వేల మంది రైతులు భూత్యాగం, ఆ ప్రాంత ప్రజల ఈ రోజు కళ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా యువత భవిష్యత్తు, ఆ భవిష్యత్తుని సాకారం చేసే విధంగా ఈ రోజు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విధంగా ఈ రోజు చెప్పుకునే విధంగా ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్ లో ఏదైతే బిల్లు పాస్ అయిందో అది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికిందని చెప్తాను. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కష్టం అవ్వచ్చు, అలాగే పార్లమెంట్ లో ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు సపోర్ట్ చేసిన విధానం అవ్వచ్చు, అలాగే అమరావతి ప్రాంతంలో భూత్యాగం చేసిన రైతులు అవ్వచ్చు, అలాగే ఈరోజు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జనాభా ఈరోజు వాళ్ళందరి కళ అవ్వచ్చు, అన్ని కూడా సఫలీకృతమై అన్ని కూడా ఈరోజు దేవుడి దయతో ఈరోజు ఖచ్చితంగా అమరావతి అనేది ఒక రాజధానిగా, శాశ్వత రాజధానిగా ఈరోజు ఒక కార్యరూపం దాల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి మంచి పరిణామం జరుగుతున్నా కూడా, ఇలాంటి శుభ తరుణంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మైండ్ సెట్ మారలేదు. వైఎస్ఆర్సీపీ నాయకుల సిద్ధాంతాలు మారలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు మారలేదు. ఈరోజు మళ్ళీ కొత్త స్లోగన్ తీసుకొచ్చినాడు. అమరావతికి ఎప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకం అని చెప్పి గతంలో చూసాం, ఈ రోజు చూస్తున్నాం. ఎందుకంటే అమరావతి అనేది వాళ్ళకి నచ్చని పదం. అమరావతి ప్రాంతం అంటే వాళ్ళకి నచ్చదు. అమరావతి ప్రాంతం డెవలప్ అయితే నచ్చదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ లో ఉన్న మాటలు ఈరోజు మరొక్కసారి బయటకు వచ్చాయని మనకు అర్థమైపోతుంది. ఈరోజు మావిగన్ అని చెప్పి ఒక వర్డ్ తీసుకొచ్చాడు. ఆ వర్డ్ మీనింగ్ ఏందో ప్రపంచంలో గానీ, గూగుల్లో గానీ, లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళి ఎత్తికినా కూడా మావిగన్ అనే పదానికి ఒక మీనింగ్ లేదు. మీనింగ్ లేని పదాన్ని తీసుకొచ్చి మావిగన్ అని చెప్పి ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు మావిగన్ అనే పదానికి అర్థం ఉందా? అసలు మావిగన్ అనే పదం ఎక్కడ తీసుకొచ్చావు? ఈరోజు ఒక రాష్ట్రం, ఒక రాజధాని, ఒక అమరావతి అని చెప్పి స్లోగన్ తో ముందు నుంచి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే మీరు ఒక స్టాండ్ తీసుకోకుండా ఈరోజు 3 రాజధానులు అని చెప్పి గతంలో చెప్పారు. అమరావతి ప్రాంతంలో రైతుల్ని ఆ రోజు ఎంత షో పెట్టారో చూసాం. అలాగే రాష్ట్రం రాజధాని లేకుండా నిర్వీర్యం చేసిన పరిస్థితులు మీ హయాంలో చూసాం. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తా ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేక మళ్ళీ మావిగన్ అని చెప్పి కొత్త స్లోగన్ తీసుకొచ్చినారు. అంటే ఏంది మీ సిద్ధాంతం? ఏంది మీ పార్టీ స్టాండ్? ఏంది మీరు రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాడుతున్నది? ఇదేనా మీరు చేసేది? ఈరోజు మావిగన్ అని చెప్పి ఏదో పవర్ తీసుకొచ్చావు. ఈరోజు అమరావతి ప్రాంతాన్ని ఏదో వాళ్ళు అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేస్తే మేము పాస్ చేయలేమని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే ఏంది భయపెడుతున్నావు జనాల్ని? నీ భయానికి భయపడాలి ఇక్కడ ఎవరైనా? ఎవడు భయపడవాళ్ళు లేడు. మీరెప్పుడు కల్లో కూడా ఊహించుకోవద్దు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారని. 2029లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం, 2034లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు అమరావతి ప్రాంతాన్ని నిర్మించి, అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాజధాని, అమరావతి ప్రాంతం ఈరోజు దేశంలోనే చెప్పుకోదగ్గ క్యాపిటల్ అని చెప్పే విధంగా ఖచ్చితంగా అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేసి ఈరోజు జాతికి అంకితం చేస్తున్నాం. దానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పనికిమాలిన పనులు చేసినా, ఎంత రాద్ధాంతం చేసినా, మీరు ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా, ఎంత నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేసినా ఎవడు భయపడేవాళ్ళు ఇక్కడ. ఖచ్చితంగా మీ మావిగని అనుకుంటారో, లేకపోతే మావి గడ్డలు అనుకుంటారో, మావి కత్తి అనుకుంటారో, లేకపోతే మావి ఇంకోటి అనుకుంటారో, ఏమనుకున్నా కూడా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. అది శాశ్వత రాజధాని, చట్టబద్ధత కల్పించిన రాజధాని. ఖచ్చితంగా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, ఉండబోతుంది. మీరు దాన్ని మార్చే శక్తి గాని, మార్చే ధైర్యం గాని, మార్చే దమ్ము, ధైర్యం మీకు ఎక్కడ లేవని చెప్పి మాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయాలి. ప్రజలు బాగుంటే చూసుకోలేరు, రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తే ఓర్చుకోలేరు, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే ఓర్చుకోలేరు. ఈ రోజు వాళ్ళ కుట్ర రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళు ఈ రోజు అధికార దాహం కోసం, అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ మతిస్థిమితం లేకుండా పోయినట్టుంది. ఆ మతిస్థిమితం లేకుండా పరిస్థితిలో ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు మనకు కనపడుతున్నాయి. ఈరోజు మావిగా అంటాడో, లేకపోతే ఇంకోటి అంటాడో కానీ మీ స్టాండ్ ఏందో చెప్పండి క్లియర్ గా. ఈరోజు అమరావతి మీద మీ స్టాండ్ చెప్పుకోలేక
అమరావతి ప్రాంత ప్రజల దగ్గర మెప్పు పొందుకోలేక, రాష్ట్ర ప్రజల దగ్గర మెప్పు పొందుకోలేక ఈరోజు వచ్చి మళ్ళీ బురద జల్లాలని ప్రయత్నంలో భాగంగా కొత్త స్లోగన్ తీసుకొచ్చినారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని స్లోగన్లు తీసుకొచ్చినా, ఎంత భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేసినా, అమరావతిని ఎంత నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేసినా ఆగే పరిస్థితి గాని, ఆపే ధైర్యం గాని, ఆపే మగోడు గాని ఉండలేడని చెప్పి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు అమరావతి అనేది శాశ్వత రాజధాని, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని శాశ్వతంగా చట్టబద్ధత కల్పించుకొని రాబోయే తరాలకి ఒక దిక్సూచిగా నిలిచబోతుందని చెప్పి చెప్తున్నాం. ఈ లాంటి పరిస్థితి రావడానికి ఈ రోజు అమరావతి ప్రాంతానికి కార్యరూపం దాల్చడానికి, లేదా అమరావతి ప్రాంతం చట్టబద్ధత కల్పించడానికి ఏదైతే ప్రయత్నం చేశారో, ఏదైతే ముందడుగు వేశారో దానికి ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరపున, అలాగే ఈరోజు యువత తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.